ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఆఖరికి ఈ ప్రయత్నంలో నా ప్రాణమే పోయినా మైథిలికి నిజం చెప్తాను. రామయ్య గారి రుణం తీర్చుకుంటాను. అమ్మ మైథిలి, నువ్వెందుకు లేవే? నువ్వు మాతో రావడం మీ అత్త వాళ్ళు చూశారనుకో, కొంపలు అంటుకుంటాయే. ముందు నువ్వు ఇంటికెళ్ళు. అమ్మా అది కాదమ్మా. నా ప్రాణమేం పోదులేవే. మాతో పాటు రావడం చూస్తే నీ కాపురం పోతుంది. ముందు నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. అలాగే అమ్మమ్మ. అమ్మా జాగ్రత్త. ఏదైనా ఉంటే కాల్ చేయి. జాగ్రత్త. అమ్మా, అల్లుడు గారు వెళ్ళిపోయారా? లేదమ్మా, వెనకే ఉన్నారు. అయ్యో అమ్మయ్యా, అల్లుడు గారు నిజం చెప్పకుండా ఈ రోజు వరకు ఆపగలిగాం. ఇక మీదట ఎలా ఆపుతామో ఏంటో. సరే సరే, నువ్వేం టెన్షన్ పడకమ్మా. నా కంఠంలో ప్రాణం ఉండగా మైథిలికి నిజం తెలియనివ్వను, ఆయన నోటితో చెప్పనివ్వను. అవే అవే. రామ్మా. అమ్మా, ఇప్పటికైనా నీ శోభనానికి ముహూర్తం కుదురుతుందో లేదో అని కాస్త టెన్షన్ పడ్డానమ్మా. మొత్తానికి మంచి ముహూర్తమే కుదిరింది. అవునవును, సంవత్సరం తిరిగే రూపే మైథిలికి పండంటి బిడ్డ పుట్టాలి. నా దిష్టే తగిలేలా ఉంది నా బంగారు తల్లికి. ఏంట్రా మనవడా, శోభనం అనేసరికి ఎక్కడ్లేని హుషారు పొంగుకొచ్చినట్టుంది. అదేం లేదు తాతయ్య. ఉత్సాహం పొంగకపోతే అనుమానించాలి గాని ఉత్సాహంతో ఊగిపోతుంటే ఇక బాధేటండి. అది నిజమేలే. మనవడా, ముహూర్తానికి టైం అవుతోంది, పద వెళ్దాం. ఆంటీ, ఇప్పటిదాకా అందరికీ మస్కా కొట్టి వాళ్ళిద్దరికి శోభను జరగకుండా ఆపితే చివరికి శుభప్రద ఆంటీ ఛాలెంజ్ చేసి మరి ఉత్తమ్కి మైథిలికి శోభను ఏర్పాటు చేసింది. ఎప్పటికైనా ఉత్తమ్ నావాడేలే అనే ధైర్యంతో ఉన్నాను. ఈ శోభనం కాస్త అయిపోయిందంటే ఉత్తమ్ పూర్తిగా మైథిలి చేతిలోకి వెళ్ళిపోతాడు. అవును త్రిష, నా కొడుకు నా చెయ్యి దాటిపోకుండా ఉండాలి అన్నా, ఎప్పటికైనా నువ్వే నా ఇంటి కోడలు కావాలన్నా ఈ శోభనం ఆగి తీరాలి. కానీ ఆపడానికి దారి దొరకట్లేదు. మీరు పర్మిషన్ ఇస్తే ఈ ఫస్ట్ నైట్ ఆపటానికి నా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉందండి. ఏంటది? అది ఈ ఇంట్లో ఎవరో ఒకరి కాలు చెయ్యో విరిగింది అనుకోండి, వాళ్ళు హాస్పిటల్ పాలు అయ్యారే అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఫస్ట్ నైట్ ప్రోగ్రామ్ ఆగిపోతుంది కదా. అంటే నా కాలు చెయ్యో విరగొట్టుకోమంటావా? చచా, లేదండి. మీరు ఏమీ అనుకోకపోతే మీ అత్తయ్య గారికి కాలు చెయ్యో విరగొట్టేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ అండి. ప్లాన్ అదిరిపోయింది త్రిష. మా అత్తగారికి కాలో చెయ్యో విరిగినా దేశానికొచ్చిన నష్టమేం లేదు. ఈ ఇంటికొచ్చే కష్టం అంతకంటే లేదు. అయినా ఆవిడ తిరుగుతూ మాత్రం ఏం చేస్తారు? అందర్నీ తిట్టడం తప్ప. అంటే వెంటనే విరగొట్టిద్దామంటారా? ఇంకా ఆలస్యం దేనికి? ప్లాన్ని ఇంప్లిమెంట్ చెయ్యి. ఓకే ఆంటీ, మనమేం చేయబోతున్నామంటే ఇది ప్లాన్. సూపర్, ఇంకా లేట్ చేయొద్దు, వెళ్దాం పద. అవునండి, ఈ రోజే అనుకోకుండా ముహూర్తం కుదిరింది. అందుకే ఈ రోజే కార్యక్రమం ఏర్పాటు చేశాం. బామ్మ ఫోన్లో మాట్లాడుతుంది. నేను వెళ్ళి పడేలా చేసినా? వెళ్ళు. రేపో ఎల్లుండో మళ్ళీ కలుస్తాను.
అయ్యో త్రిష 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 పడిపోయింది చూడు. అమ్మమ్మ గారు మీకేం కాలేదు కదా? ఏం కాలేదు, వెళ్దాం. త్రిష అయ్యో త్రిష త్రిష ఏ త్రిష 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 ఏమైంది? త్రిష నా కాలు విరిగిపోయింది ఆంటీ. ఎవరైనా రండి. ఆంటీ మా అత్తని పడేస్తానని వెళ్ళి నువ్వే పడిపోయావేంటే? ఏం చేయమంటారు ఆంటీ? టైంకి ఆ రాక్షసు వచ్చి మీ అత్తయ్య గాని పక్కకు లాగేసింది. దాంతో నా కాలు విరిగింది. ఏ త్రిష కాలు ఇరిగిపోయింది, రండి. అయ్యో ఏ అయ్యో అయ్యో త్రిష త్రిష ఏమైంది? దోసిస్తాను. ఇది ప్లాన్. సూపర్, ఇంకా లేట్ చేయొద్దు, వెళ్దాం పద. దుర్మార్గుల్లారా, మా ఇద్దరిని కలవకుండా ఆపడం కోసం దేవత లాంటి అమ్మమ్మ గారికి అపకారం తలపెడతారా? హ. మీ ప్లాన్ ప్రకారం కాలు చెయ్యో విరుగుతుంది, కానీ అది అమ్మమ్మ గారికి కాదు. అయ్యో ఏమైందమ్మా? అయ్యో పాపం త్రిష పైనుంచి కింద పడిపోయింది. కాళ్ళు చేతులు ఏమన్నా విరిగాయా? ఏమైంది? కేటనదేటు త్రిష ఏడుపు చూస్తుంటే ఖచ్చితంగా ఏదో విరిగినట్టే ఉంది తాతయ్య. అయ్యో భగవంతుడా, అవయవాలన్నీ తిన్నగా ఉంటేనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు కావడం కష్టంగా ఉంది. ఇక కాలో చెయ్యో విరిగితే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరొస్తారు? ఏ ముసలోడ వస్తాడులేండి. ఇప్పుడు టాపిక్ అది కాదు, ముందు అసలు ఏ తిరిగినాదో చూడండి బాబు. త్రిష ఒకసారి పైకి లేవడానికి ట్రై చేయి. నా కాలు లేవట్లేదు ఉత్తమ్. పాపం చూడబోతే పరిస్థితి కష్టంగానే ఉంది. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి పిలిపించండి, లేదంటే ఈ అమ్మాయినైనా వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించండి. పైకిలే. లేస్తాను. చూడు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు నా కాల్ సెట్ అయింది. ఇప్పుడు మా అమ్మ దగ్గరికి ఎందుకు? సుహాసిని, వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొనిరా. అలాగే అత్తయ్య గారు. త్రిష జాగ్రత్త. చూడు, మా ఫస్ట్ నైట్ ఆపడానికి అమ్మమ్మ గారి కాలో చెయ్యో విరగ్గొట్టడానికి ప్లాన్ చేస్తావా? ఈ మైథిలి ఉండగా నా కుటుంబ సభ్యులు ఒంటి మీద ఈగ వాలినా దాని ఫలితం ఇలాగే ఉంటుంది. నోరు తెరవకు, ఈగలు దూరుతాయి. మొయ్. నేను మీ అమ్మమ్మ గారిని పడేయడం ఏంటి? నువ్వేనా కలగనవా? కలగనలేదు, పక్కన నుంచుని మొత్తం విన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.